చిన్నప్పుడు నేర్చుకున్న కళను ఇతరులకు నేర్పించాలని సంకల్పించారు తాడేపల్లికి చెందిన అన్నపూర్ణ. ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో శిక్షణ ఇస్తున్నారు. గిఫ్టెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్కి వెళ్లి మానసిక దివ్యాంగులకు ఓపికగా తర్ఫీదిస్తూ వారిలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీస్తున్నారు. చేతులు కళ్ల మధ్య సమన్వయంతో పిల్లల్లో ఏకాగ్రతను పెంచడంలో కళలు ఎంతో ఉపయోగపడతాయని థెరపీ నిర్వాహకులు చెబుతున్నారు. చేతివేళ్ల కదలికలు మెరుగుపడి రాత చక్కబడేందుకు సహాయపడతాయంటున్నారు. అన్నపూర్ణమ్మ దగ్గర ట్రైనింగ్ అయిన పిల్లలు రంగురంగుల కాగితాలు, పూసలు, దారాలతో అందమైన కళాకృతులు రూపొందిస్తున్నారు. చెవి కమ్మలు వంటి అలంకరణ వస్తువులు తయారు చేస్తున్నారు. నా పేరు అన్నపూర్ణ, హౌస్ వైఫ్ని. చిన్నప్పటి నుంచి హ్యాండీక్రాఫ్ట్స్ చాలా ఇంట్రెస్ట్ నాకు. ఇంట్లో అమ్మ, అక్క, పిన్నిలు అందరు చేసేవాళ్ళు. అవి చేసుకుంటూ ఉండేదాన్ని. ఈ స్కూల్ చూసి నాకేమనిపించిందంటే ఎవరికన్నా ఏదో ఒకటి మనకు వచ్చిన విద్య నేర్పించాలి అని చెప్పని అనిపించింది. ఈ పాపకు నేర్పిస్తున్నాను 4 months నుంచి. నేర్చుకుంటాంది. చెవులకు పెట్టుకునేవి, మెళ్ళోవి, అట్లాంటివన్నీ, బీడ్ వర్క్ అట్లాంటివన్నీ చేస్తూ ఉంది పాప. అంటే మనకు వచ్చిన విద్య వేరే వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుంది. ఇట్లాంటి పిల్లలకి నేర్పిస్తే నా సాటిస్ఫాక్షను చాలా తృప్తిగా అనిపిస్తూ ఉంది నాకు. ఆ పాపకు నేర్చుకున్నది తర్వాత వాళ్ళకి ఏమన్నా ఉపయోగపడితే ఇంకా ఆనందిస్తాను నేను. వాళ్ళకి ఫ్యూచర్లో ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే నేను నేర్పిస్తున్నాను ఇప్పుడు ఈ పాపకి. ఇవి నేర్చుకోవాలిలో వచ్చింది. బెల్ట్స్ లెత్తు జల్లకి పెట్టుకున్నాయి. ఇవి చేసి ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చావా? అక్కకి ఇచ్చాను, అమ్మ వాళ్ళ కోళ్ళు ఇచ్చాను, చౌలి నాన్నకి కీ చైన్ ఇచ్చా. వాళ్ళతున్న మహాకల్య సూల్య కొట్టి సమపెప నిల్వియం కున్మెతేవా సల్వకల్యసు సల్వత. మేము థెరపీస్ కాకుండా క్రాఫ్ట్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఫోకస్ చేస్తున్నాము. ఈ క్రాఫ్ట్ యాక్టివిటీ అనేది అందరూ జస్ట్ ఒక యాక్టివిటీ లాగే చూస్తున్నారు. కాకపోతే ఈ క్రాఫ్ట్ యాక్టివిటీ వాళ్ళకు కూడా వాళ్ళకి ఎంత సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఇంప్రూవ్ అవుతుంది. ఓటీ లాంటి యాక్టివిటీస్ కాకుండా క్రాఫ్ట్ ద్వారానే వాళ్ళకి ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్ అంటాము టర్మినాలజీ, అలాంటివి కూడా ఎంతవరకు ఇంప్రూవ్ అవుతుంది అనేది చాలామందికి తెలియట్లేదు. సో ఈ క్రాఫ్ట్ యాక్టివిటీ వల్ల తనకి బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అంటే తను గ్రిప్పింగ్లో కానీ ఈవెన్ రైటింగ్ కూడా బికాస్ ఆఫ్ క్రాఫ్ట్ యాక్టివిటీ ఇంప్రూవ్ అయిందనమాట.